లార్డ్, ఈ రోజు నా ద్వారా దేవుడు మీకు ఇస్తున్న హెచ్చరిక ఏంటి అంటే సామెతల్లో ఇలాగ రాయబడి ఉంది, వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అని అనుకొనకము. మనం అనుకుంటాం, మనం బాధ పెట్టిన వాళ్ళని, కష్టపెట్టిన వాళ్ళని, ఇబ్బంది పెట్టిన వాళ్ళని, మనల్ని మోసం చేసిన వాళ్ళని ఏమనుకుంటామంటే టైం చూసి కొడదాం, వాళ్ళని టైం చూసి వాళ్ళకి బుద్ధి చెప్దాం, టైం చూసి వాళ్ళు మనకి చేసినట్లే వాళ్ళకి చెయ్యాలి, వాళ్ళకి ఆ రుచి ఎలా ఉంటుందో చూపించాలి, ఆ దెబ్బ రుచి ఎలా ఉంటుందో, ఆ బాధ రుచి ఎలా ఉంటుందో చూపించాలి అని మనం అనుకుంటాము. కానీ జ్ఞానము కలిగిన సొలొమోను అంటున్నాడు, వాడు చేసినట్లే నేను అడిగి చేస్తాను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేస్తాను అని నువ్వు అనుకోవద్దు. వాక్యం ఏం చెప్తుందంటే, కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకున్నాడు. కీడు చేయటమా నీ మేలు చేయటను మీరు నేర్చుకునండి, మేలు చేయటం యందు విసుగవద్దు అని చెప్తుంది. ఇంకా చెప్తుంది ఏంటంటే, మేలు చేయని ఎరిగి ఉండి దాన్ని చేయని వానికి పాపము కలదు అని కూడా లేఖనం చెప్తుంది అనమాట. పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్తున్నాడు అనమాట. దేవుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి ఆపేస్తాను. ఇజ్రాయేల్ జనాంగము ఐగుప్తు ప్రాంతం నుంచి కానాను వచ్చే టైంకి చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారనమాట. చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటుంటే కొన్ని ప్రాంతాల గుండా వెళ్తున్నప్పుడు కొంతమంది జనాంగము ఇజ్రాయేలీలని నమ్మక వారిని ఆ మార్గం గుండా వెళ్ళనివ్వకపోతే అదంతా చుట్టూరా తిరిగి ఇజ్రాయేల్ తమ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఈ విషయం ఇజ్రాయేల్కి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకానొక సందర్భం వచ్చినప్పుడు దేవుడు తన ప్రజలకి, ఇదిగో నా ప్రజలైన మిమ్మల్ని ఈ మార్గం గుండా ఐగుప్తు నుంచి కానాను ప్రాంతం గుండా తీసుకొచ్చే టైంకి ఈ ప్రజలు మిమ్మల్ని తమ దారి గుండా వెళ్ళనివ్వలేదు అని దేవుడు గుర్తు పెట్టుకున్నాడంట. చూడండి, విచిత్రం కదా. మన పక్షమును కూడా నువ్వు దేవుని ఎదుట నీతిగా, భక్తిగా, యథార్థంగా బ్రతుకుతున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నీకు ఎవరైతే ఏది చేసినా దాన్ని ఖచ్చితంగా నువ్వు మర్చిపోయిన దేవుడు మర్చిపోడు. వారికి ప్రతిఫలం దేవుడిస్తేనే శాశ్వతంగా వారికి బుద్ధి వస్తుంది అనమాట.